ఉదయం ఒక్క చిన్న పాయింట్, మాఘమాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాఘమాసంలో నది స్నానం మరీ శ్రేష్టం. నది లేకపోయినా వాగు, ఏరు అన్న ఒకటే. ఇప్పుడు మీకు దగ్గర వాగు ఉంది, పారే నీటిలో స్నానం ఉదయం 5 నుండి 6 లోపల చేస్తే అది బ్రాహ్మీ ముహూర్తం. అయితే ఒక చిన్న పాయింట్, మాఘమాసం యొక్క స్థాన మహిమ అంటే రుచిక అనే బ్రాహ్మణ బాల వితాంతులు అంటే చిన్నతనంలో బాల వివాహాలు చేసేవాళ్ళు. ఇప్పటి కూడా చేస్తున్నారు కానీ చాలా తగ్గిపోయినాయి. అయితే ఆమె భర్త 12 సంవత్సరాల బాలిక రుచిక అనే బ్రాహ్మణ బాల వితంతు, ఆమెకు 16 సంవత్సరాల అబ్బాయి పెళ్లి చేసి ఆయన అకాల మృతి పాలైంది. అయితే ఆమె ఏమి ఆలోచన చేసిందంటే రుచిక అనే బ్రాహ్మణ బాల స్త్రీ ఈ జీవితం ఉన్నా కూడా వచ్చే జన్మకైనా నాకు మోక్ష ప్రాప్తి కలగాలని మాఘమాసంని ఎంపిక చేసుకొని వింధ్యా పర్వత శ్రేణుల లోపల నర్మదా తపతి అనే 2 నదులు, వాటిని నదాలు అంటారు, తూర్పున పుట్టి పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. అయితే నర్మదా తపతి నది ఆ పర్వత శ్రేణి వింధ్యా పర్వత శ్రేణుల లోపల ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని అక్కడనే మృన్మయ లింగం అంటే మట్టితో చేసింది, మట్టితోనే చేసి అప్పటికప్పుడు ఆ నెలంతా మాఘమాస స్నానం చేసింది. ఎవరు? రుచిక అనే బ్రాహ్మణ బాల వితంతు. ఈ జన్మ లేకపోయినా వచ్చే జన్మ కన్నా నాకు జన్మ సార్థకమవుతుందని ఆ మాసం 30 రోజులు నది స్నానం చేసిందానికి గతించింది అని. అట్లా 12 సంవత్సరాలు చేసింది రుచిక అనే బ్రాహ్మణ బాల వితంతు. సంవత్సరానికి 1 నెల 30 రోజులు 12 సంవత్సరాలు చేసి గతించిన కైలాస ప్రాప్తి ఉంది. మళ్ళీ వచ్చే జన్మ లోపల ఆ రుచికయే తిలోత్తమ అనే అస్పరసగా జన్మించింది. తిలోత్తమ అనే అస్పరసగా జన్మించి బ్రహ్మ ఆమెకు ఎన్నో వరాలను ప్రసాదించింది. ఆమె చేసింది సింపుల్ మాఘమాస స్నానం, అది నదీ స్నానం. నదీ స్నానం చేయకపోయినా వాగో వంక ఉంటుంది, ఆ వాగు కూడా లేకపోయినా మనము ఉదయం లేస్తేనే స్నానమాత్రం చెప్తాం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి జలేస్మిన్ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ మంత్రం చెప్పి అన్ని నదుల నీళ్ళు వచ్చి ఆహ్వానం అవుతాయి. ఇంతే ఆమె చేసి. మనము ఇక్కడ మనకు నదులు లేవు, వాగులు లేవు, వంకలు లేవు అనుకున్న వాళ్ళు ఈ మంత్రం చెప్పి స్నానం చేస్తే మాఘమాసం యొక్క పవిత్రత చేకూరుస్తుంది, మనకు కూడా పుణ్యలోక ప్రాప్తి ఉంది. అప్పుడు బ్రహ్మ ఆమెకి ఇచ్చిన వరదానంతోన లోకకంటకులైన సుందుడు ఉపసుందుడు అనే రాక్షసులను సంహారం చేసింది తిలోత్తమ. అంటే దీని లోపల సింపుల్గా ఒక పాయింట్ ఏంటంటే మాఘమాసం లోపల 1 నెల 30 రోజులు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటే 4 నుండి 6 వరకు చెప్తారు, కానీ అంతా లేవకపోయినా 5 నుండి 6 లోపల వేసి కాలకృత్యాలు తీసుకొని ఆ మృన్మయలింగం అంటే మట్టితోన లేదా కపిలగో అనగా నల్లటి ఆవు పేడతో చేసిన లింగానికి అభిషేకం చేసిన మనము స్ఫటికలింగంతో చేసినంత విలువ వస్తుంది, లేదా స్వర్ణం అంటే బంగారుతో చేసిన లింగం అంతా పవిత్ర వస్తుంది. నల్ల ఆవు యొక్క గోపేడతో చేసిన లింగానికి మనం అభిషేకం చేస్తే అంత పవిత్రత ఉంటుంది. సింపుల్ పాయింట్లు మనకు తెలియక ఎక్కడెక్కడో పోతాం, ఏమేమో చేస్తాం, ఆ పూలు ఈ పూలు అనుకుంటాం. సింపుల్గా ఆ గోపేడతో నల్లావుతో చేసిన, నల్లావు లేకపోయినా వేరే ఏ విధంగా అయినా కూడా పర్వాలేదు, సువర్ణలింగంతో చేసిన పుణ్య ఫలితం వస్తుంది ఈ మాఘమాసం యొక్క స్థానమైన. అందుకని మనము సమాజంలో మన యొక్క ధర్మం లోపల ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదంటే జుగుచ్చగా. ఇక్కడ వెంకటప్ప చేస్తున్నది, వీళ్ళంతా లక్ష్మీపల్లి వాళ్ళు, నేను వెంకటప్ప. ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఒక వ్యక్తి, ఇప్పుడు 10 మంది అవసరం లేదు, ఒక వ్యక్తి లోపల భగవంతుడు ప్రేరణ కలిగిస్తాడు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి, ఇంతమంది ఇక్కడ రావడం అంటే ఇది నాకు 2000 ఇక్కడ పచ్చప్ప కూడా ఉన్నాడు, 2006 2008 అనుకుంటా. ఇక్కడ భీమరెడ్డి అని ఉండే ఆచార్య వచ్చినప్పుడు ఈ స్థలం యొక్క మహిమ నాకు కళ్ళకు ప్రస్ఫుటంగా కనిపించింది. అయితే ఊరు అక్కడ వెనకాల కాదు, ఇక్కడ రోడ్డు కవతలు ఇప్పటికీ పునాదులు అవి బయలుపడుతూనే ఉన్నాయి. అంటే ఓ 300 సంవత్సరాల కిందట ఏదో అయింది సంథింగ్. కానీ ఈ స్థానం యొక్క విలువ
మహత్తు చాలా ఉంది. ఇక్కడ వచ్చి మీరు తిరిగిపోయినా కూడా మీకు ఏవైనా శారీరకానికి సంబంధించిన కానీ మానసికానికి సంబంధించిన కానీ లేకుంటే కొన్ని విద్రోహులు ఉంటాయి కదా, సంఘ విద్రోహులు, అలాంటి వాళ్ళ యొక్క పీడాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకుంటే. అలాంటి దివ్య స్థలం ఇది నాకు కనిపించింది. అయితే వీళ్ళు లక్ష్మీపల్లికి రావడం ద్వారా గత 10-12 సంవత్సరాల నుంచి కథా ప్రవచనం వీళ్ళకు ఏదో మాట భాష కన్నా ఇక ప్రేరణ కలిగింది. అంటే నేను అనడం కాదు, ఆ స్వామి అనిపించిండు. ఆ స్వామి ద్వారా వీళ్ళకి ప్రేరణ కలిగింది. ఇంతమంది వస్తుండ్రు, ఇంతమంది ఇక్కడ కూర్చుంటుండ్రు అంటే కూడా స్వామి యొక్క ప్రేరణ తప్ప అన్యదా ఏమి కాదు. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.